లక్షల రుణమాఫీ చేసినాము, మీరు సంబరాలు చేయండి, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు. రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు. మీరు పోయి చూడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది 2 లక్షల లోపే ఉన్నది, రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు, దాని మిత్తి కూడా ఎక్కువైంది, ఏమన్నా రుణం మాఫీ అయితలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలోచన చేయాల. మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే 49 లక్షలు అవుతాయి, 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది. తర్వాత దాన్ని 40కి చేసుకొచ్చింది, 40కి చేసుకొచ్చింది, మళ్ళీ 31కి చేసింది, 31కి చేసింది, మళ్ళీ తీరా బడ్జెట్ చూస్తేనేమో 26,000 తీరా ఇప్పుడు చూస్తేనేమో మేము 17,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం. మొన్న బట్టి విక్రమార్క గారి బ్యాంకులను అందరినీ చూసి ఎంత రుణమాఫీ అయ్యింది, ఎన్ని కోట్ల రూపాయలు మనం రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు అంటే 49,000 కోట్లు ఎక్కడంటే లాస్ట్కి వస్తే 7,500 కోట్లు మాత్రమే. మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు, ఇంకోవైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా ఏది నామాలో జనాలకు అర్థమవుతుంది. అది ఒకటే కాదు, మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఏం చెప్పింది, సెక్రటేరియట్ అంతల అమరవీరుల స్థూపం ఉంది, ఇంకొక పక్కకేమో 125 అంబేద్కర్ విగ్రహం ఉంది, దానికి మంచి మేము ప్లాన్ చేసినాము, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల సెక్రటేరియట్ ఉండాలా అంటే రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో ఐటీని బాగా ఉద్ధరించిండని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాము అంటే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి పనులు మానుకోవాలా. సెక్రటేరియట్ ముందల ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలా. 2 లక్షల రుణాలు ఏం షరతులు పెట్టొద్దు. మీరు హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టిండ్రా? ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు మేము రుణమాఫీ చేయము అని చెప్పిండ్రా? ఏదైనా టీచర్లో లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం ఉంటే వాళ్ళకు రుణమాఫీ చేయము అని చెప్పిండ్రా? కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒకటేసారి చేయాలా. మీరు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ 3 దఫాలు చేసిండ్రు. కేసీఆర్ గారు చేసినటువంటి 1 లక్ష రుణమాఫీ లోపల 1 లక్ష రుణమాఫీ తోటి 17,000 కోట్లు అయితే మీరు 2 లక్షలు చేస్తామన్నవి కూడా 17,000 కోట్లు ఎత్తైతే మీ లెక్కనే చూసుకున్నా. ఈ ఒక్కటి చాలు. మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్పడానికి. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 17,000 కోట్లే అవుతుంది, 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా 17,000 కోట్లు అవుతుందా? వేసింది మళ్ళీ 7,500 కోట్లే. కాబట్టి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించుడు బంద్ చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయాలా, అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ఇక వికారాబాద్లో కూడా ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే ఎంతో మంది పేదలు ఉన్నారు. ఏ గ్రామానికన్నా పోదాం, ఈ గ్రామం ఆ గ్రామం అని ఏ గ్రామానికన్నా పోదాం, వికారాబాద్ జిల్లాలో కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ కూడా 100% రుణమాఫీ కాలేదు.